మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చంద్ర యాదవ్. గత కొన్ని రోజుల నుంచి కూడా విశాఖపట్నం జీవీఎంసీకి సంబంధించి మేయర్ పై ఎవరైతే ఉన్నారో కూటమి నేతలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత నుంచి కూడా విశాఖ రాజకీయం అంతా కూడా వేడెక్కింది అని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఒకవైపు ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పై అవిశ్వాసం గెలిచి తీరుతామంటూ అంటున్న కూటమి నేతలు, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో మేయర్ పై అవిశ్వాసాన్ని నెగ్గనివ్వబోమంటూ కూడా వైసీపీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టి పరుష పదజాలంతో పలు వ్యాఖ్యలు కూడా చేసిన సందర్భం అయితే. దీనికి సంబంధించి ఈ రోజు ఏదైతే ఉందో కౌన్సిల్ లో సంబంధించి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ ఈ రోజు నిర్వహిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఓటింగ్ ఏ విధంగా జరిగింది, కూటమి నేతలు కైవసం చేసుకున్నారా లేదా అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తానికైతే ప్రస్తుత తాజా సమాచారం ప్రకారం మన దగ్గర కూటమి నేతలు ఉన్నారు, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో కూటమి నేతలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏదైతే ఈ రోజు అరాచక పాలన, విధ్వంసకర పాలన, అవినీతి పాలనకు వ్యతిరేకంగా ఏదైతే రాష్ట్ర ప్రజలు గాని, జిల్లా ప్రజలు గాని, కార్పొరేటర్లు గాని కోరుకున్నారో ఈ అవినీతి అందపొందించాలి, ఈ అవినీతి పాలనకి చమరగీతం పాడాలి అని చెప్పి కార్పొరేటర్లు అందరూ కూడా మాకు మెజార్టీ లేకపోయినా మమ్మల్ని మోటివేట్ చేసి మీరు అవిశ్వాస తీర్మానం పెట్టండి, గడిచిన 4 సంవత్సరాల్లో జరిగిన అవినీతిని బయటికి తీయాలి, ఏదైతే ప్రజాధనం లూటీ అయిందో దాన్ని అంతా కూడా వెనక్కి తీసుకోవాలి, మీరు రాష్ట్రంలో పరిపాలన చేసే కాదు ఈ జిల్లాలో జరిగిన అవినీతిని పెద్ద ఎత్తున మనం అరికట్టాలి అని చెప్పి కార్పొరేటర్లు అందరూ మమ్మల్ని మోటివేట్ చేసి పెట్టిన తీర్మానం. ఇది ప్రజా విజయం, కార్పొరేటర్ల విజయం. చాలా మంది మాట్లాడుతా ఉన్నారు మెజార్టీ లేకపోయినా పెట్టారు అని చెప్పి. మేము పెట్టలేదు. ఎవరైతే కార్పొరేటర్లు అవినీతి సహించక అక్కడ ఎమ్మెల్యేకు వచ్చి మాతో కలిశారో అదంతా లెక్క సరిపోయిన తర్వాత వాళ్ళకి మద్దతు ఇచ్చి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ఎన్డీఏ కూటమిలో 14 మంది ఉన్న జనసేన మేము గాని, ఎక్స్ఎఫ్ఏ సభ్యులు 14-3-17 మందులతో ఒక పెద్ద సంఖ్యతో వారికి మద్దతు తెలియజేసి విజయం సాధించినందుకు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మమ్మల్ని మోటివేట్ చేసి రోజువారీ మాతో మోటివేట్ చేసిన నాదెండ్ల మనోహర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి మా అధ్యక్షుడు, నగర అధ్యక్షుడు వంశీ గాని, మా సీనియర్ కార్పొరేటర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున మాకు అండగా నిలబడి, అంటే ఎంత ఆనందం అంటే ఇది ఒక్క వ్యక్తి కూడా మిస్ అవ్వకుండా మా 17 ఓట్లు పట్టడం అనేది శుభసూచకం. భవిష్యత్తులో మీకు మంచి పరిపాలన ఈ నగరపాలక సంస్థ ద్వారా, ఈ జీవీఎంసీ ద్వారా ప్రజలను మన్నన పొందే పరిపాలన మీకు ఇస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇది ప్రజా విజయం. చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారిచ్చే తోడ్పాటుతో, వారిచ్చే నిధులతో, వాళ్ళిచ్చే మాకిచ్చే ఒక మద్దతుతో ఈ విశాఖ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పి తెలియజేస్తూ ఓటేసిన 74 మందికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మహానగర విశాఖపట్నంలో మేయర్ పీఠ మీద అవిశ్వాస తీర్మానం నెగ్గినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మద్దతు ప్రకటించినటువంటి కార్పొరేటర్లు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. దౌర్జన్యం, అక్రమాలకి పెద్ద పీటగా ఒకప్పుడు ఇక్కడ ఉండేది, వాటినన్నిటి పక్కన పెట్టి అభివృద్ధి, సంక్షేమం సంపాదన వెళ్తుంది కాబట్టి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తూ వచ్చినటువంటి కార్పొరేటర్లు అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, ఇప్పుడే మా సోదరులు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మాకు డైరెక్షన్ ఇస్తూ ఇవాళ ఈ విజయంలో కీలక పాత్ర పోషించేందుకు 17 మంది వచ్చి ఇవాళ మద్దతు తెలిపినందుకు, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా మనోహర్ గారికి ప్రత్యేకమైన మాకు డైరెక్షన్ ఇచ్చి ఇలాగా ముందుకు సాగడానికి మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో మేము చెప్పాం, దౌర్జన్యాలతో పరిపాలన సాగితే ఏ రోజైనా సరే ఇంట్లో కూర్చోవాలని.
ఇక్కడ గతంలో ఇదే ప్లేస్ లో కూడా మనం శబ్దం చేయడం జరిగింది. ఇవాళ పాపం పండిన రోజు ఎవరు కూడా అతిథులు కాదు. నేను నిన్న కూడా చెప్పా, మొన్న కూడా రోజు చెప్తా ఉన్నాం. ప్రజా తిరుగుబాటు ఉంది. ప్రజలకి మద్దతు ఉన్న చోట మనం ఒక అడుగు వెనకేయాలి తప్ప మేము ఎలాగైనా మూర్ఖంగా పరిపాలిస్తామంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ప్రజలు ఎన్డీఏ కూటమికి అఖండ విజయాన్ని అందించారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా రిజైన్ చేయాలి. మమ్మల్ని చీకొట్టారు ప్రజలు. మా పరిపాలన వద్దనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగలేదు కాబట్టి మమ్మల్ని చీకొట్టారు కాబట్టి అని చెప్పేసి స్వచ్ఛందంగా రిజైన్ చేయమని చెప్పేసి అడిగాం. ఎవరు ఇంట్లో మరి ఇలాంటి పరిస్థితి వస్తుంది. ప్రజా పరిపాలనకి వ్యతిరేకంగా ఎవరున్నా కూడా ఇలాంటి పరిపాలన వస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. అతి త్వరలో అద్భుతమైన పరిపాలన విశాఖ అభివృద్ధిని మీరు చూడబోతా ఉన్నారు. విశాఖపట్నం అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ నాయకులందరూ పనిచేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ ఎపిసోడ్ లో కష్టపడిన ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, మినిస్టర్ అందరూ కూడా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాతో పాటు నడిచినట్టు మా ప్రెసిడెంట్ గారు రమేష్ గారితో పాటు పంతాల గారు, విజయ్ గారు, అందరూ ఎమ్మెల్యేలు, మా కార్పొరేట్ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక యూనిట్ మీద వచ్చి ఇవాళ ఇంత విజయం సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకైతే ప్రత్యేకంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడే ఒకప్పుడు మేము పోగొట్టుకున్న చోట గెలుచుకోవాలనుకున్న విధంగా ఇవాళ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్, వాళ్ళకి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఒక పక్క సంక్షేమం, ఒక అభివృద్ధి ధ్యేయంగా విశాఖపట్నాన్ని ఒక అద్భుతమైన ప్రపంచంలో ఒక అద్భుతమైన సిటీగా చూడడానికి ఇది ఒక మంచి అవకాశంగా మేము భావిస్తూ అతి త్వరలోనే మంచి పరిపాలన చూస్తారు విశాఖపట్నం ప్రజలు తెలియజేస్తాం. పార్టీ మారినప్పుడే ఒక మాట అన్నారు, ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని చేజిక్కించుకుంటే మొత్తం అందరూ కూడా వైసీపీ నుంచి మా పార్టీలోకి వస్తారు అంటే అప్పటి నుంచే ఉందా ఈ వ్యూహం అంతా? అప్పుడు దాకా కూడా అవసరం లేదు. ఆ రోజు గారు మా నాయకులు గారి పర్మిషన్ ఇచ్చింటే ఆ రోజు అయిపోయేది. ఉన్నోళ్ళు కూడా వదలమని చెప్పిన పాస్పోర్ట్ ఇచ్చేమని అందరూ కూడా ఈ పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో మాకు నెక్స్ట్ గెలిచే వాళ్ళు ఎవరు, మంచి వాళ్ళు ఎవరు చూసుకొని తీసుకున్నాం తప్ప ఎవరిని బట్టి వాళ్ళు తీసుకోలేని విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ కూటమిలో ఏ పార్టీ నచ్చితే ఆ పార్టీలోకి వెళ్ళమని చెప్పాం. స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చారు. ఇంకా పాస్పోర్ట్లు వదిలేస్తే వాళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. బలవంతంగా దాచుకొని ఉన్నారు కాబట్టి ఉన్నారు. పాపం వాళ్ళు భయభ్రాంతులు చేసి ఎక్కడో శ్రీలంకలో ఎక్కడ దాచున్నారు కాబట్టి వాళ్ళు అక్కడ ఉన్నారు. లేకపోతే మొత్తం ఎమ్మెల్సీని ఏమీ కాకుండా వదిలేశాను. డమ్మింగా బతకలేక నువ్వు కూడా వద్దు, నువ్వు రిజైన్ చేయమని చెప్పి అడిగి అప్పుడే 14 మంది అయ్యారు. వచ్చిన 11 మంది కూడా మాకు చాలా కీలకమైన మనుషులుగా మేము భావిస్తాం. మా ప్రస్తావన 3తో స్టార్ట్ అయింది జనసేన, కానీ ఈ రోజు 14 మంది అయ్యామంటే అది మా పవన్ కళ్యాణ్ గారికి మేము ఇచ్చే గిఫ్ట్. ఎందుకంటే ఈ 11 మందిని కూడా మేము ఒక ఎమ్మెల్యే లాగా మేము బీబీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మాకు చాలా అవసరం. అలానే వాళ్ళు ఏవైతే అక్కడ కోల్పోయారో వాళ్ళందరికీ కూడా మా పార్టీ తరఫు నుంచి మేము వాళ్ళకి వార్డు అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ అన్ని విధాలుగా మేము సహకరిస్తామని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అలానే ఎన్డీఏ కూటమి ఏ పని తలపెట్టినా జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ తో ముందొచ్చి ఓటేయడానికి ముందొస్తుంది. ఈ జనసేన లేనిది ఏది లేదని మేము ప్రతి దాంట్లో ప్రూవ్ చేస్తాము. సో ఈ రోజు జనసేన పార్టీయే కీలకమని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ మేము మరో విజయాన్ని పవన్ కళ్యాణ్ గారికి మేము ఇచ్చాం. మాకు ఇప్పటి వరకు సహాయ సహకారాలు మాకు అందించిన వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి కానీ, పంచకల్ల రమేష్ గారికి కానీ, కొనతాల రామకృష్ణ గారికి కానీ, సుందర విజయ్ కుమార్ గారికి కానీ, అలానే మా మంత్రివర్యులు, మా పూజ్యులు, మా పెద్దలు, మా మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి కానీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైతే మా పార్టీలోకి వచ్చారో కార్పొరేటర్స్ వాళ్ళందరికీ కూడా మేము పాదాభివందనాలు తెలియజేసుకుంటాం. విశాఖ నగర ప్రజల విశ్వాసాన్ని కూటమి పార్టీలన్నీ గెలిపించి మహావిశాఖ నగరపాలక సంస్థలో గత 4 ఏళ్లుగా 58 మంది శిశుపాలకులు ఏదైతే వాళ్ళ కబంధాస్తాల్లో విశాఖ నగరపాలక సంస్థ వాళ్ళ కబంధాస్తాల్లో ఉందో వాళ్ళ కబంధాస్తాల నుంచి వాళ్ళు విముక్తి చెందింది. అవి బీజేపీ అందరు సభ్యులు కూడా ఇవాళ ముక్త కంఠంతో అవిశ్వాస తీర్మానానికి నెగ్గడానికి ఆశీర్వదించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆకాంక్షతో ఉన్నటువంటి ఆయన యొక్క కోరిక మేరకు ఈ విజయం విశాఖ ప్రజలకు అంకితం. ఖచ్చితంగా నగర అభివృద్ధి నగరపాలక సంస్థని మహత్తరంగా మేము ఏడాది పాటు చేస్తామని చెప్పి కూడా ఈ విజయానికి సాగించినటువంటి 70 మంది సభ్యులు కూడా పేరు పేరున హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. కోట్ల రూపాయల అక్రమాలు ఏవైతే వైసీపీ నేతలు చేశారో, అక్రమ టీడీఆర్లు ఏవైతే వాళ్ళు
దోచేసుకున్నారో, జీవీఎంసీల అభివృద్ధి పేరుతో G20 సదస్సు పేరుతో గానీ అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు ఏవైతే చేశారో ఆ మొత్తం అవినీతి కార్యక్రమాల మీద పూర్తి స్థాయిలో పనుల మీద విజిలెన్స్ ఎంక్వైరీతో పాటు క్వాలిటీ కంట్రోల్ తో పాటు పూర్తి స్థాయి విచారణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఈ రోజు ఒక చరిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే ఇది వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా ఎవరైతే కార్పొరేటర్స్ క్యాండిడేట్స్ కింద నిల్చున్న తర్వాత ప్రజల్ని భయపెట్టి కార్పొరేటర్స్ ని ఇతర వాళ్ళని ఎవరిని కూడా ప్రశాంతంగా ఎలక్షన్స్ చేసుకోనివ్వకుండా రకరకాల ఇబ్బందులకి గురి చేసి అత్యంత దారుణంగా జీవీఎంసీ మేయర్ పదవిని అధిరోహించారు. అది ఒక దుర్మార్గపమైన పనులు చేసి వాళ్ళు ఆ విధంగా చేయటం జరిగింది. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ కూడా కలిసి 74 మంది కార్పొరేటర్స్ తర్వాత ఎక్స్ అఫిషియో మెంబర్స్ కలిపి 74 మంది వారికి అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. ఈ తీర్మానంలో ఏదైతే తీర్మానం పెట్టామో అది విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఇక నుంచి చాలా బాగుంటుంది. జీవీఎంసీ అన్ని చోట్ల అన్ని వార్డులకి కూడా ఏదైతే నిధులు కేటాయించడం జరుగుతుందో ఆ విధంగా కేటాయించడం జరుగుతుంది. అన్ని కూడా సమానంగా చూసుకునే బాధ్యత ఇప్పుడు చేపట్టే మేయర్ గారి పైన ఉంటుంది. తప్పనిసరిగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఈ రోజు చాలా మంచి శుభదినంగా కూటమికి అత్యంత అద్భుతమైన రోజుగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారు కూడా ఎంతో గర్వపడే విధంగా ఉంది. అట్లాగే భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి అత్యంత వైభవంగా అన్ని చోట్ల కూడా ఏ పనులకి కావాలన్నా సరే కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తుంది. అట్లాగే మేయర్ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న మేయర్ కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున నిధులు కావలసిన నిధులన్నీ కూడా మన విశాఖపట్నానికి అందజేయడానికి పూర్తిగా సంసిద్ధితోటి ఉంటుంది. ఇది మంచి శుభదినం ప్రజలందరికీ కూడా, విశాఖ పుర ప్రజలకి, అట్లాగే ఏదైతే జీవీఎంసీ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఇతర ప్రాంతాల వారికి కూడా మంచి జరుగుతుంది అని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ 74 మంది ఈ రోజు కౌంటింగ్ ప్రకారం కూడా 74 మంది మనకి ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. అది దానికి ఇంకా టైం ఉంది. దాని గురించి ఇప్పుడే చర్చ చేయడం అనేది ఇది టూ ప్రీమెచ్యూర్డ్ గా ఉంటుంది. తప్పనిసరిగా ఏదైతే మాకు న్యాయంగా రావాల్సింది ఉంటే తప్పనిసరిగా కూటమి నాయకులందరూ కూడా దాన్ని కన్సిడర్ చేస్తారు. మా నోటీస్ లో అది వాళ్ళు అధిష్టానం తీసుకోవాల్సిన డెసిషన్. అది వాళ్ళు తీసుకునే డెసిషన్ మేము మాట్లాడటం అనేది సరైన పద్ధతి కాదు. మూర్తి యాదవ్ గారు ఎన్నో సమస్యల్ని, అది సిబిఐయో లేకపోతే ఏసీబీయో లేకపోతే సిబిసిఐడియో బయటికి తీయవలసిన అవన్నీ కూడా మూర్తి యాదవ్ గారు చేయటం అనేది, ఆయన కూడా కార్పొరేటర్ గా ఉన్నందుకు తప్పనిసరిగా విశాఖపట్నానికి ఇంకా ముందుగా మంచి జరిగేటట్టు చేస్తారని చెప్పి మీ అందరి ద్వారా నేను తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఏప్రిల్ 19వ తారీఖు విశాఖపట్నం జీవీఎంసీ మేయర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇవాళే సక్సెస్ఫుల్ గా మూవ్ అవడం జరిగింది. అయితే మెంబర్స్, ఎక్స్ అఫిషియల్ మెంబర్స్ కలిపి 111 మందిలో 2/3 మెజారిటీ ఉంటేనే పాస్ అయ్యే మోషన్ ఇవాళ చాలా స్మూత్ గా పాస్ అవడం జరిగింది. కూటమి నాయకులందరూ, అది ఎక్స్ అఫిషియల్ అవనివ్వండి, కార్పొరేటర్ అవనివ్వండి, గత సంవత్సరంగా ఆలోచన ఏంటి అంటే ప్రభుత్వం మారింది, అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా వెళ్ళాలి అంటే కొన్ని దురుద్దేశాలతో దాన్ని బ్లాక్ చేయడం, తప్పుదారి పట్టించడంలో ఇతర పార్టీకి చెందిన కార్పొరేటర్లు కూడా మాకు అభివృద్ధి మా వార్డులో జరగాలి అనే ఉద్దేశంతో ఇవాళ కూటమి పార్టీలు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీని జాయిన్ అయ్యి అవిశ్వాసం ఉంది అని వ్యక్తం చేయడం జరిగింది. దానికి ఇవాళ అదే ఒక నిదర్శనం. త్వరలో మేయర్ ఎలక్షన్ కూడా జరగబోతుంది ఇంటర్నల్ గా. ఓవరాల్ ఏంటి అంటే 2001లో ఎలక్షన్ జరిగినప్పుడు అప్పుడు కూడా నేను చాలా యాక్టివ్ గా ఎలక్షన్ లో పాల్గొనడం జరిగింది. అప్పుడు రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీ చేసిన దారుణాలు, ఒత్తిళ్లు చాలా బాధాకరం. అయినా సరే అప్పుడు ఎదుర్కొని విడిగా మేము పోటీ చేసాము. అప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ విడిగా పోటీ చేసిన అప్పటికి ఇంచుమించు
32-33 కార్పొరేటర్లు గెలిచాము. ఇవాళ ఎవరైతే పాజిటివ్ మైండెడ్ గా ఉన్నారో అది కూడా మేము సెలెక్టివ్ గా, చాలా మంది వస్తా అన్నారు కానీ సెలెక్టివ్ గా మేము ఎవరితో మనకి ఐడియాలజీ సింక్ అవుతుంది ఎక్కువ వరకు వాళ్ళనే కలుపుకొని ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఇంకా 1 year టర్మ్ ఉంది కాబట్టి దాంట్లో బాగా జరిగి 26 ఎలక్షన్స్ కూడా సక్సెస్ఫుల్ గా ఫేస్ అవుతామని చాలా బలంగా మీ అందరం నమ్ముతున్నాం. సార్ పలుమార్లు వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మేయర్పై అవిశ్వాసాన్ని నెగ్గబోము అని చెప్పి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. అటువంటి సందర్భంలో ఈ రోజు వైసీపీ కార్పొరేట్లు ఎవరు కూడా కౌన్సిలింగ్ ఈ సమావేశానికి రాని పరిస్థితి ఏ విధంగా చూడొచ్చు? అదండి, వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్లిపోయారు వాళ్ళని. అంటే వాళ్ళ మీద నమ్మకం లేదనే కదా అర్థం. నమ్మకం లేదని అర్థం. సో దట్స్ ఓకే. ఇప్పుడు వాళ్ళ మాటలన్నీ ఎప్పుడైనా సరే నాకు పొద్దున కూడా ఇద్దరు మీడియా వాళ్ళు అడిగితే ఎందుకంత ఉత్సాహం చేసి 2 months లో 2 hours లో తెలిసిపోతుంది రిజల్ట్ తెలిసిపోయింది. సో ఇట్స్ ఓకే అండి. వాళ్ళ అటెంప్ట్స్ ఏదో వాళ్ళు చేసుకున్నారు కానీ అల్టిమేట్లీ ఏదండి, ఆగండి, జస్ట్ కొన్ని రోజులు ఆగండి, మీకు తెలిసిపోతుంది. ఇందాక పొద్దున్న చెప్పినట్టు చెప్తున్నాం. నెక్స్ట్ కూటమి నుంచి ఒక కార్పొరేటర్ రాలేదని చెప్పి ఆబ్సెంట్ అయ్యారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మనకి 2/3 అండి, 74. నమస్కారం. మరి ఈరోజు ఏదైతే మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టామో అది నెగ్గినందుకు గాను కూటమి నాయకులకు, దానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ విజయాన్ని మేము తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టినరోజు కానుక ఇవ్వబోతున్నాం. అయితే ఈ సందర్భంగా మేము మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే, ఈ బలపరీక్షలో ఎవరిని కూడా మేము బలవంతం పెట్టలేదు. ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండానే ఇది మేము విజయం సాధించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము మ్యాజిక్ ఫిగర్ తోనే వెళ్ళాం. మ్యాజిక్ ఫిగర్ దాటి ఒకరిని కూడా మేము తీసుకెళ్లేదు. ఎవరైతే స్వతహాగా వస్తారో వాళ్ళే తీసుకొని మేము వెళ్ళామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొంతమంది కూడా అడుగుతున్నారు, ఎందుకు మీకు ఇంకా 8 నెలలు 9 నెలలు ఉంటుండగా ఎందుకు వెళ్ళారని. మేము అడిగే చెప్తున్నాం, ఈ 8 నెలలు 9 నెలలు కూడా చాలా కీలకంగా ఉంటది ఈ ప్రాంత అభివృద్ధి కోసం. ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఇటు అడుగులు వేయాల్సి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, శాసనసభ్యులు, ముఖ్యంగా మా వెలగపూడి గారు, మా భర్త గారు ఎంపీ గారు, అటు అనకాపల్లి ఎంపీ రమేష్ గారు, అలాగే మా పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల గారు, అలాగే వంశీ మా సౌత్ నుంచి మా జనసేన నాయకులు వంశీ, అలాగే మా గణబాబు గారు, అందరూ సమిష్టిగా, మా విష్ణు గారు, గంట మా భీమిలి నుంచి గంట అన్న గారు, వీళ్ళందరూ సమిష్టిగా ఇది చేయడం జరిగింది. మా ఎమ్మెల్సీ అయినటువంటి చిరంజీవి గారు. కనుక మేము మళ్ళీ అందరికీ తెలియజేసిన ఒకటే, మేము ఎవరిని కూడా ప్రలోభ పెట్టలేదు. ఇది కేవలం విశాఖపట్నం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే మేము ముందుకు వెళ్ళామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు మరి ఈ స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ఇది గవర్నమెంట్ తో మమేకమైనటువంటి కౌన్సిల్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇది మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ సందర్భంగా మా సీను వాళ్ళందరినీ కూడా సమీకరించి, మా పీల సీన్ గారు ఫ్లోర్ లీడర్, అందరినీ సమీకరించి మరి చేసినందుకు వీరికి కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. సో ఇది ప్రస్తుత పరిస్థితి. ఇదంతా కూడా ఏదైతే మేయర్పేటని తెలుగుదేశం పార్టీ అయితే మొత్తం కూటమి ప్రభుత్వం అయితే కైవసం చేసుకుంది. ఇదంతా కూడా ప్రజా విజయం. ఇది వైసీపీ ఏదైతే ఉందో దురాచక పాలన పట్ల ప్రజలతో పాటు కార్పొరేటర్లు కూడా విసిగి వేసారి చెందారు. అందులో భాగంగానే కొద్దిమంది కార్పొరేటర్లు కూటమికి జై కొట్టారు అంటున్నారు ఈ నేతలంతా కూడా. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికైతే మేయర్పేటని కూటమి కైవసం చేసుకుంది. ఇప్పటికైనా పాలన విషయాలపైన దృష్టి పెట్టి విశాఖని మరింతగా అభివృద్ధి పదంలో నడపాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తున్నానండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.